నా పేరు నాగజ్యోతి పొందూరి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను శ్రీధర్ సిసిలో 2023లో జాయిన్ అయ్యాను. 2025 నోటిఫికేషన్లో నాకు 2 జాబ్స్ వచ్చాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పిఓ వచ్చింది, ఐబిపిఎస్ క్లర్క్ వచ్చింది. సో 2 జాబ్స్ వచ్చాయి. ఇంకొక జాబ్ వచ్చేసి నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ క్లర్క్ రిజర్వ్ లిస్ట్లో ఉంది 0.1తో. సో 3 జాబ్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శ్రీధర్ సిసి చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. ఎక్స్ప్లెనేషన్స్ కానీ మాక్ టెస్ట్ కానీ చాలా యూజ్ అయినాయి. ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. స్టడీ రూమ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ టు నైట్ వరకు ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ. సో మా రిలేటివ్స్ వచ్చేసి గవర్నమెంట్ సైడ్ వెళ్ళడం అవసరమా, జనరల్ కేటగిరీ అయ్యుండి ఎందుకు ఏదో సాఫ్ట్వేర్ కోచింగ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా, దీనిలోకి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేయడము, మళ్ళీ ఫైనాన్షియల్గా ఎందుకు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడము అని అన్నారు. సో నేను జనరల్ కేటగిరీ అయ్యుండి కూడా జాబ్ కొట్టి చూపించాను. సో జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది కష్టమేం కాదు. సో కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఆర్ ద 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ టు సక్సెస్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 2021లో మా ఫ్రెండ్ వచ్చేసి విజయవాడ శ్రీధర్స్ బ్రాంచ్లో జాయిన్ అయింది. బట్ నేను కొంచెం ఇట్లా హైదరాబాద్ ఇలా ఎప్పుడు గుంటూరు విజయవాడ ఎందుకు పక్కనే ఉండడం, ఎప్పుడు అక్కడే చదివాం కదా అని చెప్పేసి ఇలా కొంచెం దూరం వెళ్తే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, ఎలా ఉంటున్నారు ఏంటి అందరూ అనేది తెలుసుకోవచ్చు, అండ్ టెక్నాలజీ అనేది కూడా ఇక్కడ బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ వేరే వాళ్ళు చెప్పారు అమీర్పేట్ బ్రాంచ్లో వచ్చేసి ఫ్యాకల్టీ అంతా మంచిగా ఉంటారు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది, మూర్తి సార్ బాగా చెప్తారు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను అమీర్పేట్.